డ్రైవర్ కార్ ఆపు. హలో రిషి, ఎక్కడున్నావు? అరే నేను ఇంట్లో ఉన్నాను రా. అరే ఇంట్లో వీసా పాస్పోర్ట్ మర్చిపోయాను రా, అర్జెంట్గా వెళ్ళి పట్టుకురారా. కీస్ ఎక్కడ ఉన్నాయిరా? ఒరే కీస్ మీ ఇంట్లోనే వదిలేశాను కదరా, చూడరా. ఓకే అక్కడ నుంచి తీసుకెళ్ళు, ఓకేనా? ఒరే ప్లీజ్ రా, అర్జెంట్ రా. తెస్తున్నాను రా, తెస్తాను. ఓకే థ్యాంక్స్ బ్రో. అరే నేను ఈవినింగ్ బస్ నేను ఏసీ టికెట్స్ బుక్ చేశాను, నువ్వు వచ్చేసా. ఏసీ వీడు వచ్చాడో లేదో కాల్ చేస్తే పోదు. హలో రిషి, ఎక్కడున్నావురా? ఇదిగోరా మీ ఇంటి గేట్ దగ్గర ఉన్నాను రా. ఓకే ఓకే గో ఫాస్ట్ మ్యాన్. వచ్చాను రా. రే డోర్ ఏంట్రా ఓపెన్ అవ్వట్లేదు, కింద నుంచి పొగలు కూడా వస్తున్నాయి. డోర్ ఓపెన్ అవడం లేదా? ఓ షిట్, కీస్ నా దగ్గరే ఉండిపోయారా. ఏసీ కూడా ఆఫ్ చేయడం మర్చిపోయాను రా. ప్లీజ్ రే ఎలాగోలా ఓపెన్ చేయరా. అరే మొన్నే ఇంట్లో ఏసీ వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందిరా, త్వరగా ఏదో ఒకటి చేయరా. ఇక్కడ నాకు చాలా టెన్షన్ ఉందిరా, ప్లీజ్ రా. నువ్వు టెన్షన్ పడకురా, నేను ఉన్నాను రా, చూస్తున్నాను కదా. అరే నీ ఫ్లైట్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను అలా తీసుకొస్తాను. సరేరా, ఓకే ఓకే, బట్ బీ కేర్ఫుల్. ఓకే బాయ్. ఎప్పుడు వస్తాడేంటి వీడు? అరే ఏసీ ఆఫ్ చేసావా? డోర్ ఓపెన్ అయిందా? హలో హలో, ఇదంతా కళ. హోమ్ ఆటోమేషనా? హలో, ఈజ్ ఇట్ హోమ్ ఆటోమేషన్? ఎవరు? సార్ రన్వే ల్యాబ్స్. యా కమిన్. సార్ యా ఒకసారి రూమ్స్ చెక్ చేయొచ్చా? యా షూర్. సార్ టోటల్గా 8500 అవుతుంది. ఇన్స్టాల్ చేసిమంటారా? ఎంతకు బంద్ చేస్తుంది లేదా? షూర్ సార్. సార్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాను, మీ ఫోన్లో కూడా యాప్ ఇన్స్టాల్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. యా షూర్. సార్ వారంటీ అండ్ బిల్ ఈ బాక్స్లో ఉంది, మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. ఓకే థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో నౌ.
రేపు పొద్దున్నే జర్నీరా బాబు. Bloody buffering. Made in India. ఇండియాలో కూడా హోమ్ ఆటోమేషన్స్ రన్ అవుతున్నాయా? వావ్. ఇక్కడేదో వెబ్సైట్ ఉందే, చెక్ చేద్దాం. runwaylabs.com. Got it. Let us go to home page. Gallery. Oh, so many people. Great. Oh, there is a videos also. Quadcopter. Wow, it's nice. And POV. Screen recognition. Wow. Oh, అందుకే ఇవన్నీ చేసింది ఎవరబ్బా? వోటర్స్. Yeah, got it. Kashi Vishwanath founder. మొత్తానికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారనమాట. రే అభి, ఫ్లైట్ టైం అవుతుందిరా, నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చున్నావేంటి? అరే రిషి, నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే. మరి యూఎస్లో జాబ్ చేయడం ఏంట్రా? అదేంట్రా అలా అంటావు? ఎప్పుడు బీటెక్ అవుతుంది, ఎప్పుడు ఫారెన్ వెళ్ళి జాబ్ చేస్తాను అని అంటుంటావు కదా. మరి ఏమైంది? యూఎస్ వెళ్ళే ప్లాన్ మానుకుంటున్నావేంటి? అరే రిషి, ఒకసారి నేను చెప్పేది కరెక్ట్గా ఆలోచించరా. మనం వాడే ఫోన్ ఫారెన్ది, మనం చూసే టీవీ ఫారెన్ది, మనం వేసుకెళ్లే కార్ ఫారెన్ది, చివరికి మనం వేసుకునే షర్టు ప్యాంటు కూడా ఫారెన్ బ్రాండ్సేరా. కానీ మనం తినే తిండి మాత్రం ఇండియాది. ఇందులో లాజిక్ ఏముందిరా? లాజిక్ కాదురా, లైఫ్. రెండిటికి పెద్ద తేడా ఏంట్రా? అరే రిషి, ఈ ఫోటోలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా మన ఇండియా కోసం ఫైట్ చేయకుండా ఏ ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఏంట్రా? మనకు వీళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చిపెట్టింది అక్కడెక్కడికో వెళ్ళి బతకడానికి కాదురా, ఇక్కడ బతకడానికి. వన్ మినిట్, నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సీ దిస్. ఫారెన్లో 26% సైంటిస్ట్ ఇండియన్స్, 36% డాక్టర్స్ ఇండియన్స్ అండ్ 48% ఇంజనీర్స్, ఆఖరికి 5% స్వేపర్స్ కూడా ఇండియన్సేరా. అరే చివరికి చెత్త వచ్చడానికి కూడా అంత దూరం వెళ్ళాలా? అక్కడ వాళ్ళందరికీ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు, అందుకే వెళ్తున్నారు. డబ్బులు ఇంపార్టెంట్ కాదురా,
వాళ్ళందరూ ఇండియాలో వర్క్ చేస్తుంటే ఈ పాటికే ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అనేవాళ్ళం. అరే అబ్దుల్ కలాం స్టడీస్ అయిపోయాక ఫారెన్ వెళ్ళిపోయింటే మన పరిస్థితి ఏంట్రా? తెలుసు నువ్వేం చెప్పాలనుకున్నావు, నాకు తెలుసు. మామూలు రాకెట్లు కాకుండా దీపావళి రాకెట్లు ఎగరేసుకునేవాళ్ళం ప్రతి దీపావళికి. ఒక టాటా, అంబానీ, మహేంద్ర మన ఇండియాలో ఇంత పెద్ద కంపెనీస్ పెట్టి మనందరికీ జాబ్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి వచ్చే ఒక చిన్న ఐడియా ఇంత పెద్ద కంపెనీగా మార్చింది. అరే నువ్వు రన్వే ల్యాబ్స్ కంపెనీ అనే పేరు విన్నావా? లేదురా. అదే మరి ఇందాక నా ఫోన్తో లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేసావు కదా, ఆ డివైస్ ఫిట్ చేసింది ఆ కంపెనీయే. దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. అరే అక్కడెక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు, కంపెనీ పెట్టాడు, చివరిగా ఎంటర్ప్రీనర్ అయ్యాడు. మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? మనం రోజు తినే ఫుడ్ ఇక్కడే తయారు చేసుకుంటున్నాం, కానీ మనం రోజు వాడే వస్తువులు మాత్రం ఇక్కడ ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? If we live in India, why can't we make in India?